హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మెత్తళ్ళ పకోడీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ముందు క్లీన్ చేసుకున్నాను. ఇంకా నీసు వాసన వస్తుందని చెప్పి దీంట్లో పసుపు, సాల్ట్ వేసి క్లీన్ చేసేసుకుంటానండి. క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి ఎలా అయినా నీసు వాసన వస్తుందండి. అందుకోసం మళ్ళీ ఇలా చేసుకుంటే కొంచెం నీసు వాసన అవి రావు. ఇదిగోండి క్లీన్ చేసేసానండి. చాలా బాగుంటుందండి మెత్తళ్ళ పకోడీ. చాలామంది తిన్నారో లేదో నాకైతే తెలియదు. ఈ పకోడీ అంటే నాకు చాలా ఇష్టము. పైగా పిల్లలు కూడా స్నాక్స్ కింద ఉపయోగపడతాయని చెప్పి సాయంత్రం పూట అందుకని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తెల్లగా వచ్చేసినాయండి. ఇవి మామూలుగా కడిగేసినా కూడా తెల్లగానే ఉంటాయి, కానీ ఇంకా కొంచెం బాగా కడుక్కుంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఇంకొంచెం కారం, ఒక గుప్పెడు జీడిపప్పు అండి. ఇది మొత్తం చేత్తో బాగా కలిపేసుకోవాలి. అంటే కలిపేమన్నాను కదా అని బాగా ఫోర్స్గా బలవంతా వాటి మీద పెట్టేస్తే చితికిపోతాయి. అందుకోసం లైట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. అన్నిటికి పడతాయి కదా, అన్నిటికి మసాలా అంతా పట్టిన తర్వాత మనం ఇలా పకోడీ కింద వేసుకుంటే చాలా కరకరలాడుతుంది, చాలా బాగుంటుంది. ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక పావుగంట అయ్యిందండి. ఇప్పుడు నేను పకోడీ వేసుకుంటాను. దానికోసం ఇందులో మూకిట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా వీడియోస్ చూసిన వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు నాతో ఏమన్నారంటే, చేత్తో అలా కలిపేస్తున్నారు కదా, చేత్తో కలపడం కంటే గరిటెతో కలిపితే చూడటానికి ఇంకా బాగుంటుంది అంటున్నారు. చూడటానికి బాగుండాలా, తినడానికి బాగుండాలా? చూస్తే ఏమవుతుందండి? అయినా స్పూన్లతోటి వాటితో కలుపుకునే కంటే ఇలా చేత్తో బాగా కలుపుకొని వండుకుంటేనే కదండి ఏదైనా టేస్ట్ ఉంటుంది. అలా కాకుండా అక్కడక్కడ అంటుకోకుండా ఉన్నదాన్ని మనం వండేసుకుని తిన్నా ఏం బాగుంటుందండి. నేను ఇలా చేత్తో కలిపినందుకు అలా అడిగారు. అందుకోసం నేను మళ్ళీ వీడియోలో చెప్తున్నాను. అలా అనుకోవద్దండి. చేత్తో కలపడం గురించి కాదండి, మనం వండే వంటలో ఉంటుంది టేస్ట్ అనేది. చేత్తో కలిపితే ఏమవుతుందండి, చూసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూట్యూబ్ అంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్. అటువంటిది అందరూ ఏమనుకుంటారు, చేత్తో కలిపితే ఏమవుతుందండి. ఇప్పుడు ఈ కరివేపాకు ఎందుకు వేయించుకుంటున్నానంటే, పకోడీ మీద ఈ కరివేపాకు అలా అలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. డెకరేషన్ చేసినట్టు చాలా బాగుంటుంది. ఇలాగే కదండి, మామూలుగా ఈ పకోడీ మీదే కాదు, మెత్తల పకోడీ మీదే కాదండి, చికెన్ పకోడీ మీద అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయ, నిమ్మకాయ రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.